హాయ్ అండి, అందరికీ నమస్తే. దిస్ ఈజ్ lakshmi. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ లక్ష్మి ఇన్ తెలుగు. ఈరోజు రంజాన్ స్పెషల్గా ఒక మంచి రెసిపీ అన్నది చూపిస్తున్నాను. ఇదేంటంటే గోంగూర చికెన్ అండి. చాలా బాగుంటుంది. గోంగూర చికెన్ అయితే ఎప్పుడు సరిగ్గా కుదరదండి ఒక్కొక్కసారి చాలామందికి. ఇదేంటంటే ఇప్పుడు నేను చేసే విధంగా చేయండి, ఎవరికైనా సరే పర్ఫెక్ట్గా కుదిరిద్ది. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు ఏంటంటే ఒక చిన్న బాండీ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత గోంగూర అంతా కూడా ఇలా మొత్తం మగ్గించుకోవాలండి. ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేయలేదు, మొత్తం కూడా కొంచెం ఆయిల్లో యాడ్ చేసాం. ఆల్రెడీ గోంగూర అంటే చాలా త్వరగానే మగ్గిపోతుంది కదండి. సో కొద్దిగా ఆయిల్లో వేయించేసుకుంటే ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత కొంచెం గరిటతోనే స్మాష్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇంకా కూర చేసుకోవడానికి వేరే బాండీ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి. ఈ నాన్ వెజ్కి అయితే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. సో కాబట్టి కొద్దిగా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను బిర్యానీ ఆకు అనేది కొంచెం తుంచి వేశాను. ఇలా వేసుకున్నా పర్వాలేదు, లేదంటే దాన్ని స్కిప్ చేసినా పర్వాలేదు, కాకపోతే ఈ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ దీనిలో కొంచెం పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకొని అలాగే కరివేపాకు. ఎప్పుడు కూడా నాన్ వెజ్లకి కరివేపాకు అనేది చాలామంది వాడరు, నేను చూస్తూ ఉంటాను. కానీ ఇవి వేస్తే కరివేపాకు గట్రా వేస్తే చాలా ఫ్లేవర్ అనేది వాటికి తగిలి బాగుంటుంది. అలాగే స్మెల్ కూడా. మొత్తం ఇప్పుడు వేసినవన్నీ కూడా వేయించుకోవాలి. మంచిగా దోరగా వేయించుకున్న తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇంకా మంచిగా వేయించుకోండి. ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత ఇంకా దీనిలో ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ అనేది వేసుకోవాలండి. ఇది మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం చిన్నగానే కట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇక్కడ కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయకుండా ఈ ఆయిల్లోనే మగ్గించేలాగా, అంటే ముక్క కూడా మొత్తం ఉడికేలాగా చూసుకోవాలి. సో ఇలా మగ్గించేటప్పుడు ముందుగా ఏంటంటే కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలండి. అప్పుడు ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా వస్తుంది కదా బయటికి. దీనిలో వాటర్ ఎందుకు యాడ్ చేయనంటే వాటర్ యాడ్ చేస్తే ఈ గోంగూర ఈ చికెన్ ఫ్లేవర్ అనేది మారిపోతుందండి, లూజ్గా తయారయ్యి. ఒకవేళ లూజ్గా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ లూజ్గా కన్నా ఇలా నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. అందులో గోంగూర కొంచెం పుల్లగా ఉన్నా ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. సో మొత్తం ఇలా దానిలో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా మగ్గిపోయి నూనె పైకి తేలేటప్పుడు దీనిలో కొంచెం కారం అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ కారం అనేది పచ్చివాసన రాకుండా ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. కూర అనేది కొంచెం లేట్ అయినా సరే మనకి పర్ఫెక్ట్గా కుదిరిద్ది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి కొంచెం అడుగంటుతుంది అన్నప్పుడు ఇలా మొత్తం కారం ఇవంతా కూడా ముక్కలకి పట్టి, ముక్క కూడా చూస్తున్నారు కదా కలుపుతుంటేనే కొంచెం ఉడికినట్టుగా కనిపిస్తుంది కదా. ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీనిలో ముందుగానే మనం పక్కన పెట్టుకున్న ఈ గోంగూర అన్నది ఇందులో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేశాను. చూసారు కదా ఎంత యాడ్ చేశానో, అంతే అండి. ఇంకా అంతకు మించి వాటర్ అనేది యాడ్ చేయను, ఇంకా ఇంతే సరిపోతుంది. దీన్ని ఇంకా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 6-7 నిమిషాలు అన్నది బాగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అలా మూత పెట్టి మగ్గించే ముందర దీనిలో ఏంటంటే కొంచెం చికెన్ మసాలా అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇది ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో చికెన్ మసాలా లేకపోతే మామూలు గరం మసాలా అయినా వాడచ్చు. ఇవి వేసుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, చూస్తుంటేనే మంచి టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. సో చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇంకా నెక్స్ట్ ఇప్పుడే ఈ టైంలో మనం కొంచెం ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి. అంటే గోంగూర వేసినాక కొంచెం అది ఎక్కువ పుల్లగా ఉంటే అప్పుడు కొంచెం ఉప్పు కారం అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఇంకా వదిలేయచ్చు. నేను ఇక్కడ యాడ్ చేసినవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయండి, క్వాంటిటీ మొత్తం అంతా కూడా. అంతే అండి. ఈ విధంగా రెడీ అయిన దాన్ని ఇంకా మనం రసం ఉన్న లేదంటే అన్నంలో అలా గ్రేవీగా కలుపుకున్న చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు వాచ్ చేసినట్టయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.